ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ETF వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ డైరెక్ట్ స్టాక్స్, అసలు ఈ మూడింటిని ఎలా అర్థం చేసుకోవాలి? రిస్క్ అండ్ రివార్డ్ ఏ విధంగా ఉంటుంది? అంటే వీటి గురించి రికమెండ్ చేయడమో లేదంటే సజెస్ట్ చేయడమో కాదు ఇక్కడ ఉద్దేశం. అసలు ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఏది రైట్ ప్రోడక్టు, వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు అసలు దీన్ని ఎంతవరకు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి? అసలు సార్, బేసిక్గా 3 డిఫరెంట్ ప్రోడక్ట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిస్క్ లెవెల్ ఉంటుంది. సో బేసిక్గా ఈ మూడింటిని మీరు గమనిస్తే అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఒక అండర్లయింగ్ అసెట్ అన్నది ఉంటుంది. ETF అనుకోండి, ఆ ఇండైసెస్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి వెయిటేజెస్ ప్రకారం, ఇండైసెస్ వెయిటేజ్ ప్రకారం అండర్లయింగ్ అసెట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే సేమ్ అంతే, అవి స్టాక్సే. కాకపోతే ఇందులో ఎంతెంత పర్సంటేజ్ ఏ కంపెనీకి ఇవ్వాలి అనేది మాత్రం ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసి అసెట్ లైన్ కింద పెడతారు, మనకు అండర్లయింగ్ అసెట్ కింద. అదే స్టాక్ విషయానికి వస్తే యూఆర్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ద అసెట్. సో బేసిక్గా ఈ మూడిట్లో కూడా మనకు అండర్లయింగ్ అసెట్ ఏంటి అని అంటే ఫైనలీ స్టాక్. మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టండి, మూడిటికి కూడా అండర్లయింగ్ అసెట్ అనేది స్టాకే. సో బేసిక్గా ఫస్ట్ స్టాక్స్ గురించి చెప్తాను. ఫస్ట్ నన్ను ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడిగారు, నా మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ కూడా, సార్ మీరు మాకు ఏమైనా స్టాక్ సజెషన్స్ చెప్పండి, మీరు మార్కెట్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటారు కదా, ఇన్వెస్ట్ చేస్తామని. సో బేసిక్గా ఈ అప్డేట్కి సంబంధించి నేను అందరికీ కూడా క్లారిఫై చేయాలి. సో స్టాక్కి సంబంధించి బేసిక్గా మీకు ఏ టైంలో ఎటువంటి న్యూస్ వస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. బేసిక్గా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ స్టాక్, అఫ్ కోర్స్ HDFC బ్యాంక్ చాలా మంచి బ్యాంకే. HDFC బ్యాంక్ దాని హైని చూసి ఎంతకాలం అవుతుంది? హైకి వెళ్ళినా ఎన్నిసార్లు కిందకు పడిపోయింది? మీరు వెళ్ళిపోతుంది కదా అని కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే లాస్ట్ 2 years అసలు రిటర్న్ అనేది జనరేట్ అయ్యి ఉండేదా? ఆ HDFC బ్యాంకుకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రకాల న్యూస్లు బయటకు ఫ్లోట్ అయ్యాయి? కోటాక్ బ్యాంక్, ఇది కూడా సైజ్ వైజ్గా పెద్దదే, ఫండమెంటల్గా మంచి కంపెనీయే, అండ్ రీసెంట్గా RBI నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం పడిపోలేదా? సో బేసిక్గా ప్రతి ఒక్క దానికి సంబంధించి రకరకాల న్యూస్ అని ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో బేసిక్ ఎస్ బ్యాంక్ కూడా ఉంది, అండ్ దానికి సంబంధించినటువంటి స్కామ్ బయటకు వచ్చేంత వరకు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేంత వరకు అది కూడా మంచి బ్యాంకే. సో ఏది ఏ టైంలో బయటకు వస్తుందని మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారా? అండ్ వాటికి సంబంధించిన నెంబర్స్ కన్సిస్టెంట్గా వస్తూనే ఉంటాయి. ఆ నెంబర్స్ని మీరు కంటిన్యూస్గా ట్రాక్ చేయగలుగుతారా? ట్రాక్ చేసే ఓపిక ఉండదు. అండ్ ఈ మధ్యలో గత కొన్ని రోజులుగా మనకు ఫార్మాసిటికల్ స్టాక్, పేరు నేను చెప్పనులే కానీ ఫార్మాసిటికల్ స్టాక్ ఒకటి బాగా అందరు ఇన్వెస్ట్ చేసి వదిలేశారు. ఈ మధ్య నన్ను అడిగారు ఆ స్టాక్ పరిస్థితి ఏంటి అని. ఆ స్టాక్ పరిస్థితి ఏంటి అనగానే ఫస్ట్ దాని ఫైనాన్షియల్స్ ఓపెన్ చేశాను. లాస్ట్ 2-3 years నుంచి వాటి యొక్క రెవెన్యూస్ డౌన్ సైడ్ వస్తున్నాయి, వాటికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ కూడా డౌన్ సైడే కనిపిస్తున్నాయి. అసలు ఆ స్టాక్కి సంబంధించి మీరు అడిగారు అని అంటే మీరు మినిమం ఆ రిపోర్ట్స్ని కూడా చదవట్లేదు. ఆ బేసిక్ రిపోర్ట్స్ కూడా చదవనప్పుడు, చదివే ఓపిక టైము రెండూ లేనప్పుడు స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు. స్టాక్స్ జోలికి ఎవరు వెళ్ళాలి అని అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది పూర్తిగా చేయడం వచ్చిన వాళ్ళు అండ్ దానికోసం టైం కేటాయించగలిగిన వాళ్ళు మాత్రమే ఈ స్టాక్స్ జోలికి వెళ్ళాలి. సో బేసిక్గా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళ బాస్కెట్ని ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్లోకి డైవర్సిఫై చేసుకోవాలి, ఏ సెక్టార్స్లోకి డైవర్సిఫై చేసుకోవాలన్నది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ ఆ పిక్ చేసే వాటి యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. అండ్ ఫండమెంటల్ తర్వాత ఒక బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి ఏ టైంలో ఎంటర్ అవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కంపెనీ అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇంత టైం ఎవరైతే కేటాయించగలుగుతారో అండ్ వాటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ని ఎవరైతే ఫాలో అవ్వగలుగుతారో వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ETF, మ్యూచువల్ ఫండ్స్కి లాస్ట్కి వెళ్దాం. అందరికీ అది పెద్ద బోరింగ్ సబ్జెక్ట్లో ఫీల్ అవుతారు కదా, లాస్ట్ వెళ్దాం. సో ETF ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఇండైసెస్ Nifty 50 ఉంది, మనకి బీస్ అని అంటాం కదా. సో బేసిక్గా Nifty బీస్ ఇవన్నీ ఉంటుంటాయి కదా, బ్యాంక్ బీస్ అని ఉంటూ ఉంటాయి. సో బేసిక్గా Nifty 50 ఒక రెప్లికానే మనకి డైరెక్ట్గా Nifty బీస్. సో Nifty 50లో ఆ కంపెనీ యొక్క వెయిటేజెస్ ఎలా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా రెప్లికానే ఉంటాయి, అంతకు మించి ఏం డిఫరెంట్ లేదు. అక్కడ Nifty 50 ఎంత మూవ్ అయితే ఇక్కడ బీస్ కూడా అంతే మూవ్ అవుతాయి. బేసిక్గా ఇందులో ఎటువంటి స్మార్ట్ వర్క్ అయితే లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న రిస్క్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు ఏ బ్యాంక్ బీస్లోనే పెట్టారు లేదా ఆటో బీస్లో పెట్టారు, ఎందులోనే పెట్టారు, ఒకవేళ సెక్టర్ అండర్ పర్ఫార్మెన్స్లో కనుక వెళ్ళిపోయింది అనుకోండి,
మీకు ఆ డ్రాడౌన్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. బేసిక్గా అట్లీస్ట్ బీస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సెక్టర్ రొటేషన్ అంటే ఏంటి, సెక్టర్ ఏ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తుంది, గవర్నమెంట్ ఏ సెక్టర్కి ఎక్కువగా ఫేవరబుల్గా ఉంటుంది, లేదా అసలు గవర్నమెంట్కే సంబంధం లేకుండా బై డిఫాల్ట్గా ఏ సెక్టర్స్ నెక్స్ట్ అప్సైడ్ రావడానికి అవకాశం ఉంది. సో బేసిక్గా ఓవర్ వ్యూ, సో మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ గురించి అవగాహన ఉండాలి. మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ఎకనామిక్ పిక్చర్ గురించి కనుక అవగాహన లేకపోతే ఈవెన్ ఈటీఎఫ్స్లో కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైంలో మీరు దెబ్బతింటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా ఈ మూడిటిలో కూడా ద స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏదైనా ఉంది అని అంటే మ్యూచువల్ ఫండ్. ఎలా? ఐ విల్ టెల్ దట్. ఇప్పుడు బేసిక్గా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం గొప్ప మ్యూచువల్ ఫండ్ కంటే అని చాలామంది అడుగుతారు. నా క్లయింట్స్ కూడా అడిగారు, సార్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి కదా, మ్యూచువల్ ఫండ్స్తో పాటు అవి కూడా చేద్దామంటారా అని. నేను ఒకటే క్వశ్చన్ అందరినీ అడుగుతా. ఇప్పుడు బేసిక్గా మన మ్యూచువల్ ఫండ్ దానికి సంబంధించిన పర్సంటేజ్ చూసేటప్పుడు దాన్ని ఏ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తాం? సో బేసిక్గా మన లార్జ్ క్యాప్ అయినట్లయితే నిఫ్టీ ఇండెక్స్కి సంబంధించినటువంటి లార్జ్ క్యాప్కి సంబంధించిన నిఫ్టీ 50కి కంటే ఎక్కువ ఎంత పర్ఫామ్ చేసింది అని. అది ఆటో సెక్టర్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ అయినట్లయితే ఆ ఇండైసెస్తో కంపేర్ చేసి ఇది ఎంత బెటర్గా పర్ఫామ్ చేసింది అని. అదే ఫార్మాకి సంబంధించింది అయితే ఆ ఇండైసిస్ కంటే కూడా బెటర్గా ఎంత పర్ఫామ్ చేసింది అని. ఇక్కడ మీరు ప్రతి ఒక్క దానికి అండర్లైంగ్ ఏం చూసారండి? ఇండెక్సే కదా, రైట్? ఇప్పుడు బేసిక్గా మనం దానికంటే బెటర్ ప్రతి దానికి కంపారిజన్ చెప్తున్నాం. ఒక మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫామ్ చేసిందా లేదా అని డిసైడ్ చేసే ఫ్యాక్టరే దాని యొక్క ఇండైసెస్, దాని యొక్క ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ రిటర్న్ ఇచ్చింది, ఆ ఇండెక్స్తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ కింద పడింది అని. ఆల్ఫా ఎంత, బీటా ఎంత, రైట్? సో ఇప్పుడు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది. వన్ సింపుల్ థింగ్ వెరీ క్లియర్గా అర్థమైపోతుంది. సో బేసిక్గా మీకు ఈటీఎఫ్స్తో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ అనేవి రిటర్న్స్ని ఎక్కువ డెలివర్ చేయడానికి ట్రై చేస్తాయి. మ్యూచువల్ ఫండ్ అనేది వాళ్ళు అట్లీస్ట్ ప్రమోట్ చేసుకోగలగాలి అని అంటే మేము ఇండెక్స్ని బీట్ చేశాము అని చెప్పగలిగినప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసుకోగలుగుతారు. మేము ఇండెక్స్ కంటే అండర్ పర్ఫామ్ చేశాము అన్న వాళ్ళతోటి మీరు ఎక్కడ ప్రమోషన్స్ కూడా చూడరు. మీరు ఎక్కడ చూసినా మీరు ఎవరైనా చెప్పనియండి ఇండెక్స్ యొక్క పర్ఫామ్ చేసి ఇండెక్స్ కంపేర్ చేసి ఇంత బాగా ఇస్తుంది రిటర్న్ అని, మరి ఇంకా ఈటీఎఫ్ గురించి ఎందుకు మాట్లాడతామండి? అసలు పాయింట్ ఏమైనా ఉందా? ఎందుకు పర్ఫామ్ చేస్తుంది ఇది కూడా చెప్తా. ఇక్కడ నేను చెప్పా స్మార్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇస్ మ్యూచువల్ ఫండ్ అని ఎందుకు అంటున్నానంటే ఈటీఎఫ్లో మీరు సపరేట్గా చేయగలిగేది ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫండ్ మేనేజర్ కూడా ఏం చేయడానికి లేదు. ఆ ఇండెక్స్ లెవెల్లో ఏ కంపెనీకి ఎంత వెయిటేజ్ ఉంటుందో అది బై డిఫాల్ట్కి ఇచ్చేయాల్సిందే. అక్కడ కొద్దిగా కూడా ఇంటెలిజెన్స్ వాడాల్సిన అవసరమే లేదు ఇండెక్స్ వెయిటేజ్ ప్రకారం. కానీ అదే మ్యూచువల్ ఫండ్లోకి వస్తే ఇప్పుడు సేమ్ ఆటో ఈటీఎఫ్ తీసుకోండి, సేమ్ ఆటో మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, ఇక్కడ ఫండ్ మేనేజర్కి వాళ్ళకి ఆ లిబర్టీ ఉంటుంది దేనికి ఎంత అలొకేషన్ చేయాలనేది. ఈటీఎఫ్కి వచ్చేసరికి కంపెనీ సైజుని బట్టి అలొకేషన్ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్ విషయానికి వచ్చేసరికి గ్రోత్ ప్రాబబిలిటీని బట్టి వాళ్ళు ఫండ్ అలొకేషన్ అనేది చేస్తారు. సో బేసిక్గా ఎప్పుడైనా మనకి రిటర్న్స్ ఎక్కువగా రావాలనంటే ఆ కంపెనీ సైజ్ కంటే కూడా గ్రోత్ ప్రాబబిలిటీ ఉండేదానికి ఎక్కువగా ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా పెద్ద సైజుగా ఉంటాయి, కానీ గ్రోత్ ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? 15%, 16%. అదే వాటికంటే కిందగా ఉన్న కంపెనీస్కి ఇంకా గ్రోత్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి వాళ్ళ యొక్క ఫండ్ని బూస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక లెవెల్లో అగైన్ మీకు ఒక అడ్వైజర్ ఉంటాడు. మీకు ఏది కరెక్ట్ అనేది అగైన్ వాళ్ళు డైవర్సిఫై చేస్తారు. మార్కెట్ పడేటప్పుడు ఏం చేయాలి, మార్కెట్ పెరిగేటప్పుడు ఎక్కడ పెట్టాలి. సో బేసిక్గా ఇండైసిస్ని బ్రేక్ చేసే ప్రయత్నం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చేస్తుంది, ఆ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని బ్రేక్ చేసే ప్రయత్నం మీ అడ్వైజర్ చేస్తారు. సో ఏది స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు? అందరూ అనుకుంటారు సార్ సింపుల్. సార్ ఇప్పుడు వారెన్ బఫెట్ గారు ఒక మాట చెప్తారు, ఇండియన్స్ పిచ్చోళ్ళో మంచోళ్ళో నాకు అర్థం కాదు, జస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్సే వాళ్ళకి 18% రిటర్న్స్ డెలివరీ చేస్తున్నాయి. ఒక మనిషి లైఫ్ టైంలో ఒక పెద్ద వెల్త్ని క్రియేట్ చేయడానికి సరిపడా సిఏజేని డెలివరీ చేస్తున్నటువంటి ఫండ్స్ ఇండియాలో ఉన్నాయి. వాటిని వదిలేసి వేరే వాటిని ఎత్తుక్కుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ఉన్నవాడు వెల్త్ క్రియేట్ చేయక తప్పడు, వాడు ఖచ్చితంగా వెల్త్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ సెక్టర్కి సంబంధించిన న్యూస్, ఈ స్టాక్కి సంబంధించిన న్యూస్ అనే పెంట మీకు ఉండదు. హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి, నిద్రపోండి. యూఆర్ ఫండ్ మేనేజర్స్. మీరు ఏదో కొద్ది కమిషన్ పే చేసి మీ కింద ఒక పెద్ద టీమ్నే మెయింటైన్ చేస్తారు ఏఎంసీ లెవెల్లో అండ్ మీ అడ్వైజర్ ఆఫీస్ లెవెల్లో. పీపుల్ విల్ బి వర్కింగ్ ఫర్ యూ. సో మొత్తానికి మనం అలా ఇన్వెస్ట్ చేసి నిద్రపోయినా సరే మనకి
సంపద సృష్టి అనేది జరుగుతుందంటారు. మీరు ఏదైతే చెప్పారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి సంబంధించి. సార్ ఇక్కడ స్టాక్స్ అండ్ ఈటీఎఫ్ మీరే పనిచేయాలి. మ్యూచువల్ ఫండ్ మీకు ఒక పెద్ద టీం ఉంటుంది పనిచేయడానికి. ఎగ్జాక్ట్ దట్ ఈస్ ద డిఫరెన్స్. యూ విల్ హ్యావ్ ఎ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.